మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడింది. ఏ పార్టీలో ఉన్నా సరే గతంలో చక్రం తిప్పి టికెట్ సాధించే గంటా ఈసారి తన టికెట్ కోసం తానే చక్రంలో ప్రయత్నాలు చేయాల్సి వస్తుందని టాక్. అధిష్టానం మాత్రం పొమ్మను లేక పొగపెట్టినట్లుగా వ్యవహరిస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. గంటా శ్రీనివాసరావు 1999 నుంచి ఇప్పటి వరకు వరుస ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన రాజకీయాల్లో తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 2014 వరకు గంటా వర్గంలో 4 వరకు ఎమ్మెల్యేలుండేవారు. రాజకీయంగా సుదీర్ఘ అనుభవం కలిగిన గంటా శ్రీనివాసరావుకు వైసీపీ అధికారంలోకొచ్చిన అనంతరం పరిస్థితులు ఏమాత్రం సానుకూలంగా కనిపించడం లేదు. 2019 ఎన్నికల్లో వైసీపీ హవాలోనూ గంటా విశాఖ నార్త్ నుంచి విజయం సాధించారు. టీడీపీ ఓటమి పాలు కావడంతో రాజకీయంగా ఆయన సైలెంట్ అయిపోయారు. సుమారు 3 ఏళ్ల పాటు రాజకీయంగా మౌనం దాల్చిన గంటా ఆ తర్వాత వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేశారంటూ జోరుగా ప్రచారం జరిగింది. ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఒకప్పుడు కలిసి రాజకీయాలు చేసిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు గంటా శ్రీనివాసరావు రాకకు బ్రేక్లు వేసినట్టు చెబుతారు. ఆ తరువాత మరికొన్నాళ్లు ఆయన మౌనం దాల్చారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఆయన రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లడంతో పాటు మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన గంటా మరింత యాక్టివ్ అయ్యారు. గంటాకు రాజకీయంగా జీవితాన్ని ఇవ్వడంతో పాటు 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రివర్గంలోకి కూడా తీసుకున్నారు చంద్రబాబు. 2019లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత గంటా పార్టీకి పూర్తిగా దూరమయ్యారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా లేరన్న భావన స్థానిక నాయకులతో పాటు అగ్రనాయకుల్లోనూ ఉంది. గంటా మళ్లీ పార్టీలో యాక్టివ్ కావడాన్ని చంద్రబాబు కూడా అంగీకరించలేదని, కానీ ఆయన వియ్యంకుడు మాజీ మంత్రి నారాయణ కారణంగా చంద్రబాబు అంగీకరించినట్టు ప్రచారం జరిగింది. అయినప్పటికీ అగ్రనేతలకు గంటాపై సానుకూల అభిప్రాయం లేదని, గంటాని ముందు నుంచి వ్యతిరేకించే విశాఖకు చెందిన కొందరు నేతలు అగ్రనేతలకు ఆయన గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ కారణాలతోనే గంటాను పార్టీ నుంచి పొమ్మనకుండానే పొగబెట్టే రీతిలో అగ్రనాయకత్వం వహిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే గంటాకు సంబంధం లేని సుదూర ప్రాంతంలో ఉన్న చీపురుపల్లి నియోజకవర్గానికి వెళ్లి పోటీ చేయమంటున్నట్టు చెబుతున్నారు. ఎక్కడో 1-2 చిన్న చిన్న డిస్టర్బెన్స్ తప్ప మొత్తం చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉన్నాయి. క్యాండిడేట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ విషయం చెప్పడం జరిగింది. అలాగే నా విషయానికి సంబంధించి కూడా ఏదైతే గత కొద్ది రోజులుగా ఈ చీపురుపల్లికి సంబంధించి వస్తున్న వార్తలకు సంబంధించి మా అధ్యక్షుల వారు కూడా చాలా పాజిటివ్గా ఉంది. అది నువ్వు అక్కడ పోటీ చేస్తే బాగుంటుంది, ఒకసారి ఆలోచించి చెప్పారు. నేనైతే నాకున్న నా ఒపీనియన్ కూడా చెప్పాను. నేను విశాఖపట్నం జిల్లాలో ఉండాలనుకుంటున్నాను, దట్టు భీమిలి నుంచి కంటెస్ట్ చేయాలని కూడా అనుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. ఓకే, లీవ్ టు మీ, నేను ఒకసారి ఆలోచించి చీపురుపల్లి, భీమిలా నీకు ఏది బాగుంటుందో చూసి డెఫినెట్గా నేను నిర్ణయం తీసుకుంటాను. మళ్ళీ మనం ఒక 2-3 డేస్లో నేను పిలుస్తాను, కలుద్దామని చెప్పడం జరిగింది. బలవంతంగా మీరు అక్కడే చేయాలని ఆదేశించినట్టు కొంత అసలు సారు చాలా స్పష్టంగా చెప్పారు. నువ్వు ఎక్కడైనా గెలుస్తాయి అవకాశం ఖచ్చితంగా, నీకు ఎలక్షన్ తెలుసు, గెలుస్తావు. పార్టీ ఆలోచన దృష్ట్యా ఏది బాగుంటుందో నిర్ణయం నాకు వదిలేయి. భీమిలి ఒకవేళ చేయాల్సి వస్తే భీములు చేద్దు, కానీ లేదంటే చీపురుపల్లి చేద్దు, కానీ ఆ నిర్ణయం నాకు వదిలే, నిర్ణయం ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. ఏ విషయం నువ్వు ఆలోచించుకో, మళ్ళీ నేను పిలుస్తాను చెప్తాను. గంటా కూడా మీడియా సమావేశంలో మాట్లాడుతూ విశాఖ నుంచి తనను పంపించేయాలనుకుంటున్నారా అంటూ గంటా చేసిన వ్యాఖ్యలు కూడా ఇక్కడ ఆసక్తిని కలిగిస్తున్నాయి. గంటా తనకు ఉన్న అవకాశాలను బట్టి పార్టీ మారుతుంటారన్న భావన పార్టీ ముఖ్య నాయకుల్లో ఉంది. గతంలో 2009లో తన అనుచరులతో కలిసి ప్రజారాజ్యం పార్టీలో చేరిపోయారు. పార్టీని చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేశారు. 2014 ఎన్నికలకు ముందు తిరిగి టీడీపీలో చేరారు. పార్టీకి గంటా ఎప్పుడూ ఉపయోగపడలేదని ముఖ్య నాయకులు భావిస్తున్నారు. గంటా మాత్రం భీమిలి నుంచి గాని, ఉమ్మడి విశాఖలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి గాని పోటీ చేయాలని ఆసక్తి చూపిస్తుంటే, అధినాయకత్వం మాత్రం చీపురుపల్లికి వెళ్లాలని చెబుతోంది. గంటా గెలిస్తే బొత్స వంటి సీనియర్ నేతకు చెక్ పెట్టినట్లవుతుందని, ఓడితే గంటాకు రాజకీయంగా చెక్ చెప్పినట్లవుతుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై గంటా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు?
చీపురుపల్లి వెళ్లను అంటే ప్రత్యామ్నాయ నియోజకవర్గాన్ని గంటాకు చూపిస్తారా లేదా అన్నది కొంతకాలం వేచి చూడాలి.